స్వాతంత్ర్య పోరాటం నుండి నేటి వరకు అన్ని రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ అడబాల మాధవి పేర్కొన్నారు. రమణపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అడబాల మాధవి మాట్లాడుతూ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య విషయాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలన్నారు. అదేవిధంగా మహిళలు సామాజికంగా అభివృద్ధి చెందాలంటే ఒక్క విద్య ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి అబ్బాయిలతో పాటు అమ్మాయిలను కూడా చదివించాలని డాక్టర్ మాధవి తెలిపారు. న్యాయవాది నాగజ్యోతి మాట్లాడుతూ మన దేశంలో స్వాతంత్ర్యం అనంతరం కెప్టెన్ లక్ష్మీ సెహగల్, పార్వతీకృష్ణన్ వంటి ప్రముఖులు పోరాట ఫలితంగా కార్మికుల బతుకులు మెరుగయ్యాయన్నారు. పురుషులతో సమానంగా కార్మికులకు వేతనాలు, మహిళా కార్మికులు ఎదుర్కొనే పలు సమస్యలపై చట్టరీత్యా రక్షణ కల్పించబడ్డాయని తెలిపారు. కానీ ఇంకా మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదనను వ్యక్తం చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ ఆకాశమే హద్దుగా నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. సుమారు 100కు పైగా దేశాల్లో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక వేడుకగా జరుపుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అడబాల మాధవి, న్యాయవాది నాగజ్యోతి, ఫార్మసిస్ట్ శ్రీవాణి, సామాజికవేత్త భమిడి గిరిజాదేవి, సిహెచ్ హైమావతి, వడ్డాది నాగిని, నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ షర్మిల తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిరంగు దొరబాబు, అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, నిమ్మకల వెంకటేశ్వరరావు, తాటికల వీరబాబు, బమిడి శివమూర్తి, రవిశంకర్ పట్నాయక్, ఎస్ శ్రీ నగేష్ రాజా, చలంచెర్ల సత్యనారాయణమూర్తి, పార్థసారథి, పిడుగు సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అడబాల ట్రస్ట్ వారి ఇవాళ నన్ను సన్మానించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇవాళ మహిళకి మనం అవకాశాలు ఇవ్వడం వల్ల, ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల, హెల్త్ ఇవ్వడం వల్ల అది ఓన్లీ మహిళలు మట్టుకే లబ్ధి పొందట్లేదు, సమాజపరంగా మనం ముందుకు వెళ్తాం. సో అది మన ఈ ఇయర్ 2026 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ గివ్ టు గెయిన్. Very happy to be here and once again a very happy International Women's Day to everyone. రక్షణ కల్పించడానికి భద్రత అనేది ప్రతి ఒక్క మహిళకి కూడా ఒక సోదరుడిగానో, భర్తగానో, తండ్రిగానో అందరూ కూడా సమానత్వంతో తనకి రక్షణ కల్పించడానికి, భద్రత కల్పించడానికి అందరూ పూనుకుంటేనే మహిళా సాధికారత అనేది జరుగుతుంది. అందరూ కూడా మహిళను చదివించడం అనేది చిన్నతనం నుంచి వాళ్ళని చదివిస్తేనే భవిష్యత్తులో కూడా వాళ్ళు మంచి సమాజానికి తోడ్పాటుకి వాళ్ళు ఉపయోగపడతారని చెప్పేసి అందరికీ కోరుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా మంది మహిళలకు అవకాశం, అలాగే ఎమ్మెల్యేలు కూడా ఎక్కువయ్యారు. అలాగే ఇంకా 2029 ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో గౌరవ మోడీ గారు కూడా 33% ఆఫ్ పార్లమెంట్కి, రాజ్యసభకి కూడా ఫ్రీ సభ్యులు పెంచాలని ఉద్దేశించి చేశారు. అలాగే 2047 సంవత్సరానికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలంటే అందరూ, ప్రతి భారతీయుడు ఇది నాది, ఈ దేశం నాది, ఈ వీధి నాది, ఈ ప్రజలు నాది అని అనుకున్నప్పుడు 2047కి మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలో ఇప్పుడు 4వ దేశంగా ఉంది. ఆర్థిక పరంగా మనం ఒకటవ స్థానం రాదు. ఇప్పుడు అమెరికాకి 2వ స్థానం వస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.